గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. చట్టం చాలా వరకు న్యాయంగా పనిచేస్తుంది, రెండు కళ్ళు అట్లానే ఉంటాయి, కళ్ళేం మూసుకుపోలేదు, చట్టం ఎవరికి చుట్టం కాదు అంటుంటారు. మరి దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, సామాన్యులకి చట్టం గురించి ఎంతవరకు తెలిస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఈ విషయాలు మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ నరేష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. సో చట్టం కొంతమందికి ఏమైనా చుట్టంలా పనిచేస్తుందా, అందరికీ సమానంగానే పనిచేస్తుందా సార్? ప్రస్తుతం ఉన్న టర్మ్స్లో చూస్తే చుట్టంలాగానే పనిచేస్తుంది. డబ్బున్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి, ప్రముఖులకి చుట్టంలాగా పనిచేస్తుంది. రైట్. అంటే చట్టానికి అలాంటి రూల్స్ ఏం లేవు కదా వీళ్ళకి. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమే. ఈ రోజు మీరు గుడికి వెళ్తారు, అదే విధంగా ఒక ప్రొమినెంట్ పర్సన్ గుడికి వెళ్తారు, మీరు లైన్లో నుంచి అవ్వాలి, అతను డైరెక్ట్ ప్రోటోకాల్లో వెళ్తాడు. వేర్ ఈజ్ ఆర్టికల్ 14? ఎగ్జామ్షన్స్ ఆర్ దేర్. సో చట్టం ఎప్పుడు కూడా డబ్బున్న వాళ్ళకి, పలుకుబడి ఉన్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి, మా హీరోలకి, ఆ రంగానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా చుట్టంగానే ఉంటుంది. విఐపి దర్శనాలు తీసుకునేటప్పుడు సామాన్య ప్రజలకి క్వశ్చన్ చేసే రైట్ ఉంటుందా? ఉంటుంది. అంటే ఆ కోట అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మనం మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే ఫోన్లు వస్తూ ఉంటాయి, మాకు దర్శనం కావాలి, ప్రోటోకాల్ దర్శనం కావాలి, అది ఇది అని చెప్పి. అయితే ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి, అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్కి నెలకి ఎన్ని లెటర్స్ ఇవ్వచ్చు, ఎంతమందికి ఇవ్వచ్చు, ఏంటి అనేది క్లియర్గా పొందుపరిచి ఉంటుంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుక గతంలో కూడా ఈ టీటీడీ దర్శనాలకు సంబంధించి రోజా గారు కొద్దిగా అక్రమాలకు పాల్పడారు, వాటిలన్నిటికి సంబంధించి కూడా మనం వింటూనే ఉన్నాము. సో ప్రతి దానికి రూల్ ప్రొసీజర్ ఉంటుందండి, ఏది అతీతం కాదు. సో చట్టం అయితే కొంతమందికి చుట్టంలా పని చేస్తుంది. ఎక్కడ వరకు అది, అంటే ఎంత వరకు అని చెప్పుకోవచ్చు? ఎంతవరకు అని అంటే కనుక ఈ యొక్క సమాజము ఈ విధంగా ముందుకు వెళ్ళేంత వరకు కూడా చట్టం ఈ విధంగానే పనిచేస్తూ ఉంటుంది. ఒక ఓటరు డబ్బులు తీసుకుని ఓటు వేసేనంత కాలం కూడా ఈ వ్యవస్థ ఇలానే ఉంటుంది. ఒక చదువుకున్న వ్యక్తి తన ముందు ఒక అన్యాయం, అక్రమం జరుగుతున్నా కూడా నాకెందుకులే, నా ఇంటి వాళ్ళది కాదు, నా సమస్య కాదు అని చెప్పి పక్కకు వెళ్ళిపోతున్నంత కాలం ఈ వ్యవస్థ ఈ విధంగానే ఉంటుంది. దిస్ ఇస్ ఎ చైన్. ఓకే, అది మారేది లేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. మనం మారితే అది మారుతుంది. ఓకే, మేబీ న్యాయం గురించి ప్రజల్లో తక్కువ అవగాహన ఉండడం కూడా దీనికి కారణం అంటారు. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కనుక ఒకప్పుడు రేడియో, దాని తర్వాత శాటిలైట్ మీడియా ఉండేది. అది కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమై ఉండేది, సామాన్యుడికి అందుబాటులో ఉండేది కాదు. ఈ రోజు సోషల్ మీడియా అనేది సామాన్యుడికి అందుబాటులో ఉందిగా, రైట్? కరెక్ట్. పనికిమాలిన వాళ్ళందరినీ కూడా ట్రోల్ చేసుకుంటా, వైరల్ చేసుకుంటూ తిరుగుతున్నారు కదా. అదేవిధంగా ఆ యొక్క ప్లాట్ఫామ్లోనే ఉపయోగపడే కాన్సెప్ట్స్ కానీ, వీడియోస్ కానీ కోకొల్లలుగా ఉన్నాయి కదా. మరి ఎందుకు అవి వైరల్ అవ్వట్లేదు? అంటే తెలిసిన వాళ్ళకి అవసరం లేదు. లా గురించి, మెడికల్ ఇవన్నీ ఎందుకు మనకు అన్నీ కూడా స్వీట్లు ఎవరు అమ్ముతున్నారు, పికిల్స్ ఎవరు అమ్ముతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరి దగ్గరికి పోతుంది, ఇది కావాలి మనకి. ఇది కావాలి ఫస్ట్, ఇది మనకి ఇంపార్టెంట్. అది కావాలి. పక్కింట్లో ఏం జరుగుతుందో మనకు కావాలి ఫస్ట్, అర్జెంటుగా. మనకేం రైట్స్ ఉన్నాయి, మనం వద్దు, మనకెందుకు? రైట్. ఓకే. సో న్యాయం గురించి జనంకి అవగాహన వస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు, కాబట్టి ఇది ఇలానే జరిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి